హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డ్యాష్ ఒక ఐసోమెరిక్ జతను తయారు చేయండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, బ్యూటేన్ మరియు 2 మిథైల్ ప్రోపేన్. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి కింది వాటిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసిస్ ఉపయోగం ఏది అంట. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, బొమ్మలు తయారు చేయడం మరియు అలంకరణ కోసం మరియు ఉపరితలను సున్నితంగా తయారు చేయడం. క్వశ్చన్ నెంబర్ 4 కార్బోనైజేషన్ అనేది చనిపోయిన మొక్కలను చాలా కాలం పాటు డ్యాష్గా మార్చే ప్రక్రియ వివరించడానికి ఉపయోగించే పదం. ఇది బొగ్గుగా. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, బొగ్గుగా మార్చే ప్రక్రియ వివరించడానికి ఉపయోగించే పదం. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి కింది వాటిలో అత్యధిక వ్యాలెన్సీ ఉన్న మూలకాన్ని ఎంచుకోండి అంటే. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి డ్యాష్ పెద్ద కొవ్వు గ్లోబల్స్ పరిమాణాన్ని తగ్గించి ఎంజైములు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, పైత్యరసములోని లవణాల పదార్థాలు. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి కింది వాటిని సరిపోల్చండి అని అంటుంది. CH3COOH ఇది ఎసిటిక్ ఆమ్లం యొక్క ఫార్ములా. CHCl3 ఇది వచ్చేసి మనకు క్లోరోఫామ్. CH3CH2OH వచ్చేసి మనకు ఇథనాల్. మనకు CH4 వచ్చేసి మీథేన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి మనం ప్లాస్టిక్ను వాడకుండా ఉండాలి ఎందుకంటే డ్యాష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ఎంజైమ్లు ప్లాస్టిక్లను విచ్ఛిన్నం చేయలేవు. క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి నాబడి యొక్క పూర్తి రూపం ఏమిటి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. క్వశ్చన్ నెంబర్ 20 మొక్కల్లో వృక్ష సంపద వ్యాప్తి గురించి కింది వాటిలో ఏది నిజం కాదు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విత్తనాల నుండి ఉత్పత్తి చేయబడిన మొక్కలు ముందుగా మొక్కలు పువ్వులు మరియు ఫలాలు ఇస్తాయి. ఆప్షన్ 2 వచ్చేసి విత్తనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయిన మొక్కలను పెంచవచ్చు. ఆప్షన్ 3 వచ్చేసి ఉత్పత్తి చేయబడిన మొక్కలు మాతృ మొక్క నుంచి జన్యుపరంగా భిన్నంగా ఉంటాయి. మొక్కలు వేరు కాండం మరియు ఆకుల నుంచి పెరుగుతాయి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, ఉత్పత్తి చేయబడిన మొక్కలు మాతృ మొక్క నుండి జన్యుపరంగా భిన్నంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 26 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ దేశంలో ఎన్నికలను నిర్వహించడం మరియు నియంత్రించడం కోసం భారత రాజ్యాంగం ద్వారా స్థాపించబడిన రాజ్యాంగ సంస్థ అయిన భారత ఎన్నికల సంఘం ఈసీఐని గురించి తెలుపుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, ఆర్టికల్ 324. క్వశ్చన్ నెంబర్ 28 రైతులు మార్కెట్లో విక్రయించే వ్యవసాయ ఉత్పత్తుల భాగాన్ని ప్రముఖంగా డ్యాష్ అని పిలుస్తారు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, మార్కెట్ చేయబడిన మిగులు. క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్కి ఏ రకమైన అడవులు సాధారణ నిలయంగా ఉంటాయి. మడ అడవులు. 48 క్వశ్చన్ నెంబర్ 90 రెసిస్టర్లు సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి, వాటి సమానమైన నిరోధకత ఎంత. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50 వచ్చేసి దిగంబర శాఖ కింది ఏ మతానికి సంబంధించింది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, జైన మతం.
క్వశ్చన్ నంబర్ 64. డ్యాష్ 1972లో స్థాపించబడిన తమిళనాడు రాష్ట్రం మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఒక భారతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏఐఏడిఎంకే. క్వశ్చన్ నంబర్ 74. డోల్ టర్మ్స్ అనేది భూమధ్య రేఖ చుట్టూ ఉన్న డ్యాష్ పీడన ప్రాంతం. ఇక్కడ ప్రబలమైన గాలులు ప్రశాంతంగా ఉంటాయి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. తక్కువ పీడనం ఉన్న ప్రాంతం. క్వశ్చన్ నంబర్ 87. ఏ పండుగ నాగాలాండ్ యొక్క గొప్ప సంస్కృతిని పునరుద్ధరిస్తుంది మరియు సంరక్షిస్తుంది మరియు దాని యొక్క అసాధారణ సాంప్రదాయాలను ప్రదర్శిస్తుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. హార్న్బిల్ పండుగ. క్వశ్చన్ నంబర్ 88. విష పదార్థాలు మరియు ఔషధాలను నిర్వీర్యం చేసే కణావయవం ఏది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సింగపూర్ మరియు శ్రీలంక అధికారిక భాషగా కూడా గుర్తించబడిన భారతీయ భాష ఏది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. తమిళం.